క్యూనే న్యూస్కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పుట్టగొడుతూ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పూనుకుంటున్నదని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండపూర్ తుంపల్లి గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీల పనులను పరిశీలించి కూలీల సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్రలకు పాల్పడుతుందని, నిధులను తగ్గించడానికి అనేక సమస్యలు సృష్టించి పథకాన్ని పాతరపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇచ్చేది తక్కువ వేతనాలే అయినప్పటికీ వేసవికాలంలో ఎలాంటి ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేక ఉపాధి పనికి వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఈ రమేష్ అధ్యక్షతన వహించగా, జిల్లా సహాయ కార్యదర్శి డి సాయిరెడ్డి, నాయకులు బి కిషోర్, సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, మండల కమిటీ సభ్యులు ఎం లింబాద్రి, బి సర్పంచ్ సాయిలు, ఎస్ కిషోర్, జె బాలరెడ్డి, జె ఎర్రన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం పోరాటం చేసి ఈ పనిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇంతకుముందు ఫోటోలు దిగే వ్యవహారం లేకుండే, ఇంతకుముందు మాస్టర్ ఉండే, మేట్ ఉండే, ఎవరు వచ్చినా రాకపోయినా మేట్ కూర్చుండి సంతకాలు పెట్టి హాజరు వేసి పంపిస్తే ఆ మాస్టర్ పోతే వారం రోజులకు చిట్టి వచ్చేది. వారం రోజుల్లో ఎవరికి ఎన్ని పైసలు వచ్చేదో మనకు తెలిసేది. ఎన్ని పైసలు చిట్టీలు తీసుకపోతే పోస్ట్ ఆఫీస్లో పైసలు ఇచ్చేది. కానీ ఇవాళ ఆయన రాసిందే లెక్క, ఆయన గీసిందే గీత అన్నట్టుగా బ్యాంకులో పడితే తప్ప నీకు ఎన్ని పైసలు వస్తున్నాయో తెలిసే పరిస్థితి లేదు. ఎవరిని అడగాలో తెలుస్తలేదు. ఇలా మేట్ లేడు, ఫీల్డ్ అసిస్టెంట్ లేడు, దీన్ని చూసి ఆఫీసర్ లేడు. వీళ్ళందరినీ తీసేసి ఈరోజు మన పరిస్థితి చెట్టు కింద కూర్చుండి అన్నమో రామచంద్ర అని మొగలు పెట్టే చూసే రకంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ గ్రూప్కు సంబంధించిన ట్రాక్టర్ రాకపోతే ఆ గ్రూప్ వాళ్ళ ఇంటికాడ ఉండాల్సిందే తప్ప ఇంకొక గ్రూప్లో పోయి మట్టి మోస్తానంటే మోయనిచ్చే పరిస్థితుల్లో లేదు. ట్రాక్టర్ని నువ్వే బతిమిలాడుకోవాలా, గడపర నువ్వే తెచ్చుకోవాలా, పౌడర్ నువ్వే తెచ్చుకోవాలా. ఈ 10 మంది గ్రూపును కూడా నువ్వే తయారు చేసుకొని వచ్చి పనిచేస్తే నీకు అరకొరిగా ఈరోజు 100 రూపాయలు, 150 రూపాయలు, 120 రూపాయలు ఈరోజు నీకు పనికి అర్థం వస్తున్నది. మనమేమంటున్నామంటే కొలతలు లేకుండా, సంబంధం లేకుండా మనిషికి 600 రూపాయలు ఇవ్వాలా. 600 రూపాయలు ఇవ్వాలంటే నేను ఇవ్వమంటిస్తాడా? నీ సుప్రీంకోర్టే చెప్తుంది కదా, భారతదేశ సుప్రీంకోర్టే చెప్తుంది కదా, ఒక్క వ్యక్తికి రోజుకు 600 రూపాయల కూలి వస్తే తప్ప ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మనం బతికే పరిస్థితులు లేదు, మనం జీవించే పరిస్థితులు లేదు. విలువగల బతకాలంటే కనీసం ఒక్క వ్యక్తికి 600 రూపాయలు కూలిస్తే తప్ప ఈరోజు ఆయన తిండి తినడానికి లేదు, ఆయన బట్ట కట్టడానికి లేదని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. నువ్వు చెప్తున్న చట్టాలు ఎందుకు అమలు చేయట్లేదు? సమాన పనికి సమాన హక్కు నువ్వే చట్టం చేసినావు కదా, మరి ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఇంకా పెట్టుబడిదారులు ఏం అమలు చేస్తారని చెప్పేసి కూడా మనం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.